వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ డోనట్స్ని ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కొన్ని బ్రెడ్ స్లైసెస్, అలాగే స్ప్రింకిల్స్. మీ దగ్గర ఏ స్ప్రింకిల్స్ అయినా పర్వాలేదండి, మీకు నచ్చిన స్ప్రింకిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ప్లెయిన్ తీసుకోవాలి, నట్స్ లేనిది. అలాగే ఒక మిల్కీ బార్ చాక్లెట్. తయారు విధానం ఏంటో చూసేద్దామా. కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసుకోవాలండి. మీకు ఎన్ని డోనట్స్ అయితే కావాలో దాన్ని బట్టి మీరు బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకోవాలి. తర్వాత వీటిని వాటర్లో డిప్ చేసుకుని మొత్తం వాటర్ అంతటిని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 స్క్వీజ్ చేసిన తర్వాత ఒక చపాతీ ముద్దలా అయితే మనం వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకుని డోనట్ ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో చేతిలో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టుకుని డోనట్ షేప్లో చేసుకుని ప్లేట్లో అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ అలాగే మిల్కీ బార్ చాక్లెట్ ఉంది కదండి, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేరే వేరే బౌల్స్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బ్రెడ్ డోనట్స్ ఉన్నాయి కదా వాటిని 1 by 1 వేసుకుని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపు మనం వేరే స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకోవాలి. ఈ లోపు మనకి ఈ డోనట్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయండి. వీటిని మనం పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. మెల్ట్ అయిపోయిన చాక్లెట్లో ఈ బ్రెడ్ డోనట్స్ని డిప్ చేసుకుని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని మీ దగ్గర ఉన్న స్ప్రింకిల్స్లో బాగా వాటిని గార్నిష్ చేసుకుని పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఎప్పుడైనా పిల్లలు హాలిడేస్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుందంటే కనుక బ్రెడ్ వంటి ఇలా వెరైటీగా చేసి పెట్టండి, వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అలాగే డోనట్ అంటే ఇష్టపడతారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నచ్చితే ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.